అమరావతికి సంబంధించి జగన్ టైంలో పెట్టినటువంటి కేసుల కారణంగా అమరావతి రైతులకి పాస్పోర్టులు కూడా రెన్యువల్ ఆగిపోతుందట. దాంతో ఆ సమస్యను పరిష్కరించమని వాళ్ళు అడుగుతున్నటువంటి అంశం. వైకాపాయంలో అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని రైతులు మహిళలు సుదీర్ఘ పోరాటం చేస్తే ఆ క్రమంలో 2000 మంది మీద 67 కేసులు నమోదైన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కేసులు ఉపసంహరించుకుంది. మిగిలిన కేసుల్లో ఉన్న వాళ్ళంతా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో వాళ్ళకి అనేక ఇబ్బందులు తలెత్తున్నాయి. ఉదాహరణకు మందడం గ్రామానికి చెందిన రైతు ఆలూరు యుగంధర్, ఆయన భార్య రాగలత అమెరికాలో ఉన్న వారి కుమార్తెను చూసేందుకు వెళ్లాలని భావించారు. పాస్పోర్ట్ గడువు ముగుస్తుండటంతో రెన్యువల్ చేసుకునేందుకు ఈ నెల 20న విజయవాడ పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్లారు. వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు విచారణ నిమిత్తం గుంటూరు పోలీసుల దగ్గరికి వెళ్ళింది. దరఖాస్తుదారుల మీద కేసు ఉందని రిమార్కులు రాసి వాళ్ళు రిపోర్ట్ పంపించారు. దీంతో పాస్పోర్ట్ రెన్యువల్ నిలిచిపోయింది. దాని మీద వివరణ ఇవ్వాలని యుగంధర్ దంపతులకు విజయవాడలోని ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం నుంచి ఇటీవల వర్తమానం అంది. అలాగే భూములు ఇచ్చిన రైతులకు జగన్ ప్రభుత్వం వార్షిక కౌలు జమ చేయకుండా వేధిస్తుండటంతో అధికారులకు సమస్య చెప్పుకుందాం 2020లో విజయవాడలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయానికి కొందరు రైతులు వెళ్లారు. వాళ్ళని పోలీసులు అడుగుని నిర్బంధించి కేసులు నమోదు చేశారు. వీళ్లలో కూడా యుగంధర్ దంపతులు ఉన్నారు. 2021 నుంచి విజయవాడ కోర్టులో దీని మీద విచారణ సాగుతుంది. 4 ఏళ్ల నుంచి మా కుమార్తెను చూసేందుకు అమెరికా వెళ్దామంటే కుదరలేదు. ఇప్పుడు తనకు అనారోగ్యంగా ఉందని వెళ్లాలనుకుంటే కేసులు అడ్డొస్తున్నాయి. నా మీద 41 ఇయర్స్ సిఆర్పిసి నోటీసులు ఉన్న 7 కేసులు ఉన్నట్టు విచారణకు వచ్చిన కానిస్టేబుల్ చెప్పారు. నిందితులంతా ఒకేసారి వాయిదాకు వస్తే కొట్టేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో చోట ఉన్న నేపథ్యంలో అది ఎలా సాధ్యం? ప్రభుత్వం ఆ సమస్యలు గుర్తించి ఉద్యమ కేసులు రద్దు చేయాలంటూ యుగంధర్ విజ్ఞప్తి చేశారన్నటువంటి వార్తని ఈనాడు హైలైట్ చేసింది.